అర్జునుడు కట్టిన బాణాల వారధిపై హనుమంతుడు కాలు పెట్టగానే ఏం జరిగింది? రాముడి కంటే తాను గొప్పవాడిని భావించిన అర్జునుడి గర్వం ఎలా తొలగిపోయింది? ఈ విషయం తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఒకసారి అర్జునుడు రామేశ్వరం సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ శ్రీరాముడు నిర్మించినటువంటి రామసేతువును చూసి శ్రీరాముడు గొప్ప విలుకాడని అందరూ అంటారు. మరి ఆయన తన ధనస్సుతో సేతువును నిర్మించకుండా వానరులతో రాళ్లు మోయించి ఎందుకు నిర్మించాడు? నేను అక్కడ ఉంటే నా బాణాలతోనే మరింత బలమైన వారిని నిర్మించేవాడిని అని గర్వంగా అన్నాడు. ఆ మాటలను అక్కడే కోతి రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విన్నాడు. వెంటనే అర్జునుడి దగ్గరికి వచ్చి, వానర సేనలోని యోధులంతా అపారమైన బలం బరువు కలవారు. వారి బరువును బాణాలతో నిర్మించిన వారధి తట్టుకోలేదు. అందుకే శ్రీరాముడు రాళ్లతో సేతువును నిర్మించాడు అని చెప్పాడు. అది విన్న అర్జునుడు నవ్వుతూ, నేను నిర్మించిన బాణాల వారధిపై ఎంతమంది ఎక్కినా, ఎంత బరువు ఉన్నవారు నడిచినా అది ఎప్పటికీ కూలదు అని ధైర్యంగా చెప్పాడు. అప్పుడు ఆంజనేయుడు, అయితే నువ్వు బాణాలతో వారధిని నిర్మించు. అది నా బరువును తట్టుకుంటే నువ్వు శ్రీరాముడి కంటే గొప్ప విలుకారుడు అని నేను ఒప్పుకుంటాను అని సవాలు విసిరాడు. అప్పుడు అర్జునుడు కూడా, ఒకవేళ నేను ఓడిపోతే అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాను అని శపథం చేసి వెంటనే తన ధనుర్విద్యతో అద్భుతమైన బాణాల వారధిని నిర్మిస్తాడు. ఆంజనేయుడు వెంటనే తన విరాట రూపాన్ని ధరించి ఆకాశం అంత ఎత్తుకు పెరిగి ఒక్క కాలును ఆ బాణాల వారధిపై ఉంచగానే క్షణాల్లో ఆ వారధి పూర్తిగా కూలిపోయింది. తాను ఓడిపోయానని భావించిన అర్జునుడు తన శపథాన్ని నిలబెట్టుకోవడానికి అగ్ని ప్రవేశం చేయబోతుండగా అక్కడికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఆగు అర్జున, సాక్షి లేని పందెం చెల్లదు, నేను సాక్షిగా ఉంటాను, మరోసారి ప్రయత్నించు అని అంటాడు. ఈసారి అర్జునుడు శ్రీకృష్ణుని మనసారా స్మరిస్తూ మరోసారి బాణాలతో వారధి నిర్మించడం మొదలెట్టాడు. మళ్ళీ ఆంజనేయుడు తన విరాట రూపంతో ఆ వారధిపై నిలబడ్డాడు. కానీ ఈసారి వారధి ఏమాత్రం కదలలేదు. ఆంజనేయుడు తన దివ్య దృష్టితో చూడగా వారధి కింద కృష్ణుడు కూర్మావతారాన్ని ధరించి తన వీపుతో ఆ వారధిని నిలబెట్టి ఉన్నాడు. అది చూసిన ఆంజనేయుడు వెంటనే తన అసలు రూపంలోకి వచ్చి కృష్ణుడి పాదాలకు నమస్కరించి క్షమాపణలు కోరాడు. అదే సమయంలో తన అహంకారానికి అర్జునుడు కూడా ఆంజనేయుడి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. అర్జునుడి వినయానికి సంతోషించిన ఆంజనేయుడు, అర్జున, రాబోయే మహాభారత యుద్ధంలో నీ రథంపై ఉన్న కపిధ్వజంలో నేను కొలువై ఉంటాను, ఎల్లప్పుడూ నీకు అండగా ఉండి నిన్ను రక్షిస్తాను అని చెప్పాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి.